కేవలం 1-2 వర్గాలకు మాత్రమే పరిమితం కాదు. అంబేద్కర్ గారు యావత్ దేశ ప్రజలకు మరి యావత్ ప్రపంచ దేశాల్లో కూడా విద్యావంతులకు కానీ రాజ్యాంగ నిర్మాతలకు కానీ ఒక మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి. ముఖ్యంగా మన దేశంలో ఈ అంటరాని తరాన్ని నిర్మూలించే కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఇలా దేశం యొక్క నలుమూలల మరి మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగాన్ని పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా ఉన్నటువంటి ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా భారతదేశంలో న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా సమాన హక్కులు కలగాలి అని చెప్పేసి మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3